ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని తెలహాపూర్ గద్దర్ కూడలి వద్ద తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ పట్టణ సభ్యుడు కొల్లూరి భరత్, కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది ఈశ్వర ప్రసాద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వడ్డే నరసింహులు తదితరులు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులు సమాజ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కార్మికులు ఐక్యంగా ఉంటే తమ హక్కుల్ని సాధించుకోవడంతో పాటు సమస్యల పరిష్కారానికి బలంగా నిలబడగలరని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గత 2 రోజుల క్రితము మీ సంఘం వాళ్ళు అందరూ కూడా వచ్చి నన్ను కలవడానికి వచ్చారు. అనేక రకాల విషయాల లోపల నాతో చర్చించడం జరిగింది. ఈ చర్చించడం జరిగిన తర్వాత నేను కొన్ని విషయాల గురించి మాట్లాడిన మిత్రులారా, అసలు ఫస్ట్ సంఘం అంటే ఏంది, సంఘం ఎందుకు పెట్టుకుంటారు, అసలు కార్మికులు అంటే ఏంది. భవన నిర్మాణ కార్మికులు కాదు, దేశ నిర్మాణ కార్మికులు. ఈ దేశం మీద ఏదైనా చెప్పుకునేటటువంటి భవనం ఎవడైనా కట్టి ఉంటాడు, లేదా ఈ చరిత్ర కారవాళ్ళు ఎవడైనా సృష్టించున్నాడు అంటే ఈ దేశం లోపల మొట్టమొదటిసారి నిర్మించినటువంటి వడ్ర కార్మికులు, ఆ తర్వాత బాబుమేస కార్యక్రమాలు మిత్రులారా. ఈ దేశ చరిత్రను భవనాల రూపంలో ఈరోజు ఈ యొక్క కార్మికుల యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మమ్మల్ని గౌరవించి వచ్చినటువంటి కొల్లూరు భరత్ గారికి, అలాగే సారు ఈశ్వర్ సార్ గారికి, మా ఈశ్వర్ ప్రసాద్ గారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా వారు మా పక్షాన మాట్లాడుతూ వచ్చారు. ఏవైతే గవర్నమెంట్ పథకాలకి మేము ఇంతవరకు అర్హత లేని వారుగా ఉన్నామో, కాబట్టి వాళ్ళు మాకు గవర్నమెంట్ పథకాల గురించి వివరించడం జరిగింది. ఈ గవర్నమెంట్ పథకాల విషయంలో మేమందరం కూడా అర్హత కలిగినటువంటి వారము కనుక మాకు యూనియన్ కార్డు, యూనియన్ ఆఫీసు ఇవన్నీ పెట్టుకుంటాము. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క ఆదేశాలు మేము క్రమం తప్పకుండా పాటిస్తాము. మేమంతా ఒక యూనియన్గా ఉంటాము. మేమంతా ఒక కట్టుబాటుగా ఉండి మేమందరం కూడా అందరికీ ఆదర్శప్రాయంగా మేము ఒక యూనియన్గా ఫామ్ అయి ఉంటామని ఒప్పుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ మాటలను బట్టి మేము అందరం కూడా నడుచుకుంటామని మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల సభకు మరి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన భరత్ గారికి, మరి ప్రసాద్ అన్న గారికి, అడ్వకేట్ గారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు ఏదైతే అడ్వకేట్ సార్ ఏదైతే చెప్పిండో కార్మికులకు ఏవేవైతే వసతులు కల్పించాలో ప్రభుత్వాలకు కల్పిస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా కార్మికులందరూ మేల్కొని కళ్ళు తెరిచి మరి మనకు ప్రభుత్వం ద్వారా మనకు ఏవైతే వస్తాయో అవన్నీ హక్కులు సాధించుకోవాలని, మరి దాంతోపాటు అడ్వకేట్ సార్ కూడా ఏమంటున్నట్టు అన్ని ముందుండి పనిచేస్తా, మీకు ఏది కావాలని నిలబడతా అని చెప్పేసి అన్నాడు. ఇప్పటికైనా మీరందరూ ఐక్యంగా ఉండి ఒకే సంఘానికి ఏర్పాటు చేసుకొని విడిపోకుండా మీ ఐక్యత ఉండి మరి అడ్వకేట్ సార్ సూచన మేరకు మీరు ఫాలో అయితే మీకు తొందరలోనే మీకు ఏసే కార్డులు వస్తాయి, పిఎఫ్ వస్తుంది, ఏదైతే హెల్త్ సంబంధించి అన్ని కూడా ఇక్కడికి వచ్చి మీ చెకప్ చేస్తారు. కాబట్టి మీరందరూ ఏకతాటిగా ఉండాలి. అందరికీ నమస్కారం. నేను ఈశ్వర్ ప్రసాద్, హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మా తెల్లాపూర్, గోపానపల్లి, అట్లాగే పటాన్చెరు చుట్టుపక్కల పనిచేస్తున్నటువంటి మేస్త్రీలు, వర్కర్లకు ఈ తెలంగాణ వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పథకాలు ఒక్కటి కూడా ఇంతవరకు రాలేదు. వాళ్ళకి ఏ కార్డు కూడా ఇవ్వలేరు. ఇది చాలా దౌర్భాగ్యం. కోట్లాది రూపాయలు జమ అవుతున్నటువంటి బోర్డు నుంచి ఒక టాస్క్ ఫోర్స్ నియమించాలి ఇమీడియట్గా. ఆ యొక్క సంక్షేమ బోర్డు యొక్క పథకాలు కార్మికులే చేసేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్న హెచ్ఎంఎస్ నుంచి. అట్లాగే వీళ్ళకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నాం. మేస్త్రీలు కానీ, బిల్డింగ్ వర్కర్లకు కానీ ఈఎస్ఐలో మెంబర్షిప్ తీసుకోండి, వాళ్ళకి ఇస్తే భార్య పిల్లలు తల్లిదండ్రులకు చికిత్స అనేది ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు పనులను ఎవడైతే ఈ నిర్మాణం చేసి ఇన్ని బిల్డింగులు సృష్టించి ఇంతమందికి నివాసాలు కల్పిస్తున్నటువంటి మేస్త్రీలకు, వర్కర్లకు ఇవేవి సౌకర్యం కలుపుకోవడం అనేటువంటిది బాధాకరం. ఈరోజు మీకు అందరికి కూడా ఒక ఎమ్మెల్యే 5 ఏళ్ళ నుండి ఎంపీ 5 ఏళ్ల తర్వాత గెలుస్తున్నా తెలియని ఎంపీకి సగం జీతం పెన్షన్కి ఇస్తున్నావు, దవాఖాన్ల సౌకర్యాలు ఇస్తున్నావు, 400 గజాలు జాగిస్తున్నావు. మరి నిర్మాణ కార్మికులు జీవితమే ఇళ్ళ నిర్మాణంలో చేస్తుంటే వాళ్ళకి పెన్షన్ లేదు, వాళ్ళ హాస్పిటల్ చికిత్స లేదు, మనుషులుగా గుర్తిస్తలేవు, కార్మికులకు గుర్తిస్తలేవు. ఇది అమానుషం. వెంబడే నేను ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం ఇన్ఛార్జ్ అయినటువంటి అడిషనల్ కలెక్టర్, లేబర్ కమిషనర్ డిమాండ్ చేస్తున్నా, ఒక టాస్క్ ఫోర్స్ నియమించి సమస్యలు పరిష్కారం చేయాలని తక్షణం డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో మెదక్ జిల్లాలో సంగారెడ్డిలో ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చికిత్స ఏదైతే అడ్వాన్స్ చికిత్స ఉంటుందో, చికిత్సలు, బ్లడ్ చికిత్సలు, ఎక్స్రేలు, ఈసీజీలు, వీళ్ళ ఆరోగ్యం ఎట్లుంది, ఏడాదికి ఒకసారి చికిత్స చేసే సౌకర్యం
ఇక్కడికి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాం. మేము ఇమ్మీడియట్గా ఒక మెమోరాండం అనేది బిల్డింగ్ అడిషనల్ కమిషనర్ గారికి మేము సమర్పిస్తున్నాం. భవిష్యత్తులో త్వరగా చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం.